That is, we will take I section. లాస్ట్ క్లాస్లో మనం ఎల్ సెక్షన్ చేసాం కాబట్టి ఈ క్లాస్లో రిమైనింగ్ పార్ట్స్ వి విల్ కంప్లీట్. సో do this one. Draw this one. This is 60 centimeters and it is 200 centimeters and it is 15 centimeters. It is also 15 and here it is 200 centimeters. The gap here, this also 15 centimeters. So find out the moment of inertia about its centroidal axis. You have to calculate the Ix and Iy. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇది సిమెట్రికల్లా అన్సిమెట్రికల్లా. సిమెట్రికల్ అయితే ఏ యాక్సిస్ కి సిమెట్రికల్, ఎక్స్ యాక్సిస్ కి సిమెట్రికల్లా, వై యాక్సిస్ కి సిమెట్రికల్లా అనేది చూసుకోవాలి. డ్రా చేసుకున్నామమ్మా వైష్ణవి? ఎస్ సార్. నో, ఇది ఏ యాక్సిస్ కి సిమెట్రికల్? అన్సిమెట్రికల్ సార్. అన్సిమెట్రికల్ ఎలా అవుతుంది? ఇక్కడ నువ్వు అంటే వై యాక్సిస్ ని బేస్ చేసుకుని కట్ చేసావు అనుకో, టూ ఈక్వల్ పార్ట్స్ వస్తాయిగా. ఎస్ సార్. సిమెట్రికల్ అబౌట్, ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ అన్నమాట. సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ కాబట్టి మనం వై బార్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎక్స్ బార్ ఏమవుతుందంటే జీరో అయిపోతుంది. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వై బార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డూ దట్ స్టెప్. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లంలో కూడా ఎస్ సార్. సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ అయితే వై బార్ క్యాలిక్యులేట్ చేస్తాం, సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అయితే ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేస్తాం. అన్సిమెట్రికల్ అయినా లేదంటే బోత్ యాక్సిస్ కి సిమెట్రీ అయినా ఎక్స్ బార్ వై బార్ క్యాలిక్యులేట్ చేసేస్తాం. ఇది నీకు క్లియర్ గా వై యాక్సిస్ కి సిమెట్రీ, వై యాక్సిస్ కి సిమెట్రీ కాబట్టి నువ్వు వై బార్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ బార్ ఆటోమేటిక్ గా జీరో అయిపోతుంది. ఎక్స్ బార్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ వాటి ఇక్కడ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు? ఈ యొక్క ఐ సెక్షన్ ని మనం ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు అంటే 3 పార్ట్స్ గా 3 ఇది ఒకటి 3 కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వై బార్? A1 y1 ప్లస్ A2 y2 A2 ప్లస్ బై 3 y3 బై A1 ప్లస్ A1 A2 ప్లస్ ప్లస్ A2 ప్లస్ A3. A3. సో నౌ క్యాలిక్యులేట్ A1. A1 యొక్క డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోండి. ఇది 1 అనుకోండి ఫస్ట్ పార్ట్, ఇది 2, ఇది 3. సో ఫస్ట్ పార్ట్ యొక్క డయాగ్రామ్ ఇలా ఉంటే, సో దీని యొక్క లెంత్ బేస్ 60 అండ్ డెప్త్ 15 సెంటీమీటర్స్. సో నౌ A1 ఈక్వల్ టు ఏమవుతుంది? బేస్ B1 ఇంటూ డెప్త్ D1 అంటే 60 ఇంటూ 15 సెంటీమీటర్స్. Calculate the value of A1. 900 సార్. 900 centimeters square. Similarly, సెకండ్ పార్ట్ ఎలా ఉందో చూడండి. సెకండ్ పార్ట్ ఇలా ఉంది, వర్టికల్ పార్ట్. ఓకే, సో దీని యొక్క బేస్ 15 సెంటీమీటర్స్, డెప్త్ 200 సెంటీమీటర్స్. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ A2? A2 ఈస్ B2 ఇంటూ D2.
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ B2 అమ్మా? బేస్ ఎంత దీనికి? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 15, sir. 15 into 200. 200. What is the value of A2? 3000, sir. 3000 centimeters square. Centimeters. Next, coming to the third part. Third part ఎలా ఉంది? ఇలా ఉంది. What is the value of base? Base value ఎంత? 200, sir. 200. And the depth is 15 centimeters. 15 centimeters. So calculate A3. 3000 and So 3000 centimeters. same itself. 2200 into 15. That is it is 3000. 3000 centimeters square. A1, A2, A3 location. Next, coming to Y1. Y1 అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్నటువంటి y అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే వర్టికల్ డిస్టెన్స్ ఇలా ఉండేటువంటి డిస్టెన్స్. సో ఇలా ఉంది. ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇది y యాక్సిస్. సో ఫస్ట్ పార్ట్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమవుతుంది? B/2, sir. అమ్మ y1 B/2, sir. y1 b/2 ఒకటేనా? ఇక్కడ ఇది ఫస్ట్ పార్ట్. సో దట్ ఈస్ డి Plus. d1/2 ప్లస్ Yes. ఎక్స్ యాక్సిస్ కి ఉన్న డిస్టెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఎక్కడో ఉంది. ఇది d1/2 వేసావు. రిమైనింగ్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఎంత? 215, sir. 200 ప్లస్ 15. 15. సో d1 ఎంత? 15/2 ప్లస్ 200 ప్లస్ 15 అంటే 215. సో 15/2 అంటే 7.5. 7.5 ప్లస్ 215 222.5 centimeters. Am I correct? 222.5 వచ్చిందమ్మా? Yes, sir. నెక్స్ట్ కమింగ్ టు y2 క్యాలిక్యులేట్ చేయాలి. y2 y2 ఈక్వల్ టు y2 అంటే సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇది. సో అది రెక్టాంగిల్ వర్టికల్ గా ఉంది కాబట్టి సేమ్ d2/2 ప్లస్ ఎంత యాడ్ చేయాలి? ఎక్స్ యాక్సిస్ కి ఆ పార్ట్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత? సెకండ్ పార్ట్ ఇక్కడతో అయిపోతుంది. 15, sir. వెరీ గుడ్, 15. సో D2 వాల్యూ ఎంత అండి? 200. 200 200 by ప్లస్ 2 15. plus 15. Y2 వాల్యూ ఇస్ 115 centimeters. 115 centimeters. Similarly, calculate Y3 and Y3. థర్డ్ పార్ట్ యొక్క సెంట్రాయిడ్ డిస్టెన్స్. రెక్టాంగిల్ కి y బార్ ఫార్ములా ఏంటి? Sir, 7.5, sir. 7.5. వెరీ గుడ్. సో దట్ ఈస్ D3/2 వేసుకోవాలి. D3 వాల్యూ Yes, sir. 15/2, దట్ ఈస్ 7. 15 by 2. 7. Now substitute in this expression. Y bar లో సబ్స్టిట్యూట్ చేయండి. A1, A2, A3, Y1, Y2, Y3 సబ్స్టిట్యూట్ చేయండి. Tell me the value of Y bar. Yes, sir.
Sir, 82.28, sir. వెరీ గుడ్. 82.28 28. సెంటీమీటర్స్. వైబార్ ఈక్వల్ టు 82.28 సెంటీమీటర్. ఇక్కడికి మీకు ఒక చాప్టర్ లో ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. సెంట్రాయిడ్ కి సంబంధించి అడిగితే ఇలా చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి వచ్చేసరికి మనం లాస్ట్ క్లాస్ లో చేసాం. ఐఎక్స్ అనుకుంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి 3. ఐఎక్స్1 ప్లస్ ఐఎక్స్2 ప్లస్ ఐఎక్స్3, ఐఎక్స్1 ప్లస్ ఐఎక్స్2 ఐఎక్స్3. ఓకే, సో దీనికి ఇప్పుడు ఐఎక్స్1 అంటే ఏం చేస్తాం? ఐ1 ప్లస్ ఏరియా, దట్ ఈస్ ఏ1 హెచ్1 స్క్వేర్, ఏ1 హెచ్1 స్క్వేర్ ప్లస్ ఐ2, ఐఎక్స్2 అంటే ఐ2 ప్లస్ ఏ2 హెచ్2 స్క్వేర్. సో సిమిలర్లీ ఐఎక్స్3 అంటే ఐ3 ప్లస్ ఏ3 హెచ్3 స్క్వేర్, ఐఏ3 హెచ్3 స్క్వేర్. సో నౌ ఫస్ట్ పార్ట్ ఐ1, ఫస్ట్ పార్ట్ నువ్వేం క్యాలిక్యులేట్ చేస్తున్నావు అమ్మా? ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు. సో నీకు ఒక ఫార్ములా తెలుసు, ఏంటి అంటే ఐఎక్స్ అంటే రెక్టాంగిల్ కి ఐఎక్స్ ఫార్ములా ఏంటి? బీడీ క్యూబ్ బై 12. అదే వై, ఐవై క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఐవై ఈక్వల్ టు డిబి క్యూబ్ బై 12. ఇది మొత్తం రెక్టాంగిలే కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు బీడీ క్యూబ్ బై 12, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ ఈక్వల్ టు డిబి క్యూబ్ బై 12. నువ్వు క్యాలిక్యులేట్ చేస్తుంది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఈ యొక్క ఫార్ములా బీడీ క్యూబ్ బై 12 యూజ్ చేస్తావు. 1 అన్నావు కాబట్టి బి1 డి1 క్యూబ్ బై 12. అదే 2 అంటే బి2 డి2 క్యూబ్ బై 12. 3 అంటే బి3 డి3 క్యూబ్ బై 12. సో ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే బి1 డి1 క్యూబ్ బై 12 వేసుకుంటావు ప్లస్ ఏ1. ఓకే, ఏ1 అంటే ఏరియా ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ నీట్గా ఉన్నాయి. బి1 డి1 క్యూబ్ బై 12 ప్లస్ ఏ1 అంటే స్మాల్ ఏ1, హెచ్1 అంటే ఏమవుతుంది? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హెచ్1 ఏమవుతుంది? హెచ్1 ఏమవుతుందంటే వై బార్ మైనస్ వై1 హోల్ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్ స్టెప్. నువ్వు క్యాలిక్యులేట్ చేసేది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హెచ్1 వై బార్ మైనస్ వై1 హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ సిమిలర్లీ ఐ2 ఏమవుతుంది? బి2 డి2, ఎక్స్ యాక్సిస్ కాబట్టి బి2 డి2 క్యూబ్ బై 12 by ప్లస్ 12 ఏ2 plus ఇంటూ 8 హెచ్2 ఏమవుతుందమ్మా? వై బార్ మైనస్ by వై2 by 2. హోల్ Yes. స్క్వేర్ ప్లస్ Plus ఐ3, ఐ3 వాల్యూ, ఐ3 వచ్చేసరికి నీకు సిమిలర్లీ బి3 డి3 D3 క్యూబ్ బై 12 cube by 12 ప్లస్ plus A3 ఇంటూ వై బార్ మైనస్ y bar minus ఐ3 హోల్ స్క్వేర్. y. సో ఇప్పుడు బి1 వాల్యూ, బి1 డి1 ఇక్కడ రాసుకున్నాం. బి1 అంటే 60, డి1 అంటే 50. ఓకే, సో బి1 డి1 అంటే 60 ఇంటూ 15 క్యూబ్ బై 12 ప్లస్ ఏ1, ఏ1 ఎంత వచ్చింది? 900 సెంటీమీటర్. 900. వై బార్ ఎంత వచ్చిందమ్మా? వై బార్ క్యాలిక్యులేట్ చేసాం మనం. సెంట్రాయిడ్ 82.28 82.28 minus 2 82.28 8 minus మైనస్ వై1 222.5. 222.5. సో 222.5. ఇవి వేసేటప్పుడు వాల్యూస్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. 222.5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ బి2 డి2 క్యూబ్. బి2 సెకండ్ పార్ట్ యొక్క బేస్ ఎంత అవుతుంది? సెకండ్ పార్ట్ బేస్ బి2 ఎంత? 15 15 15 into 2.
200 200 cube cube by 12 plus 12 A2. plus 3000, 3000 into Y bar 82.8. 82.28 minus 115 whole square, sir. 115 wholes. Very good. Next, coming to the third part, B3 D3 cube by 12. B3 value 200 200 into into B3 15, whole cube by 15 cube by 12 A3 plus 3000 7.5. Yes, sir. 3000. 32.28 80.8 minus 7. minus 7.5 whole square. Now దీన్ని సింప్లిఫై చేయండి. మొత్తం ఒకేసారి చేయడం ఇబ్బందిగా ఉంటే ఒక్కొక్క దాన్ని చేసుకుంటారండి. 60 into 15 cube by 12, that is 16,875 plus 900 into 82.28 minus 222.5 whole square into 900. 17695.48 plus 200 cube ఈ వాల్యూస్ వస్తాయండి. వీటిని చాలా జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోవాలి. ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా వైష్ణవి. ఎస్ సార్, చేస్తాను. ఉమ్. సార్, ఫోర్ ఫోర్ చాలా వచ్చింది సార్ వాల్యూ. ఎంత వచ్చిందమ్మా? 47. ఈఎన్జి కొట్టు దాంట్లో క్యాలిక్యులేటర్లో ఆ వాల్యూ వచ్చినప్పుడు ఓకే సార్. 8 కి పైన ఈఎన్జి వస్తే 10 పవర్ 6 లోకి వస్తాయి. ఎస్ సార్. సార్, 4.77 into 10 power 7 సార్. వెరీ గుడ్. 4.77 into 10 పవర్ 10 power 7.
10 పవర్ 7. 7 సెంటీమీటర్ పవర్ 4. ఓకే సార్. సెంటీమీటర్ పవర్ 4. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క యూనిట్స్ ఏంటంటే పవర్ ఫోర్స్ ఉంటాయి. పవర్ 4 అన్నమాట. ఓకే. సో ఓకే. ఇక్కడికి మనకి ఐఎక్స్ అనేది కంప్లీట్ అయింది. మీకు కాన్సెప్ట్ అర్థమైందమ్మా వైష్ణవి? ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడుగు. ఇదే ఎస్ ఫార్ములా. సార్. I1 ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ A1 H1 స్క్వేర్, A2 H2 స్క్వేర్, A3 H3 స్క్వేర్, ఎన్ని పార్ట్స్ ఉంటే అది. అయితే ఈ H1 వేసేటప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేస్తేనేమో వై బార్ మైనస్ వై1 చేయాలి. అదే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ చేస్తేనేమో అబౌట్ వై యాక్సిస్ చేస్తే ఎక్స్ బార్ మైనస్ ఎక్స్1 వేయాలి. ఎక్స్ బార్ మైనస్ ఎక్స్1 వేయాలి. ఇప్పుడు నీకు చూడు, ఓకే మొమెంట్ ఆఫ్ సార్. ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ క్యాలిక్యులేట్ చేద్దాం. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ 3 పార్ట్స్ ఉన్నాయి. అంటే I1, ఐ ఐ ఏ IY1 ప్లస్ IY2 ఐ ప్లస్ IY2 ఐ ఈక్వల్ టు IY1. IY1 అంటే I1 ప్లస్ A1 H1 స్క్వేర్. IY2 అంటే I2 A2 H2 స్క్వేర్. సిమిలర్లీ I3 A3 H3 స్క్వేర్. I3 అండ్ I1 అంటే ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ చేస్తున్నాం. IY ఫార్ములా ఏంటి ఫర్ ఏ రెక్టాంగిల్? DB³/12. 12. ఎస్ సార్. కాబట్టి D1B1³/12 ప్లస్ A1 ఇంటూ H1 ఏమవుతుంది అంటే ఎక్స్ బార్ మైనస్ ఎక్స్ ఎక్స్1. బార్ మైనస్ X1 హోల్స్. సో సిమిలర్లీ టు ఫాలో అప్ ద ప్రొసీజర్, I2 అంటే D2 B2 D2 B2 B2 హోల్స్ క్యూబ్ బై 12 ప్లస్ A2 X బార్ మైనస్ X2 హోల్ స్క్వేర్ ప్లస్ సిమిలర్లీ I3 D3 B3³/12 ప్లస్ A3 ఇంటూ ఎక్స్ బార్ మైనస్ X3 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి అన్నీ తెలుసు. ఎక్స్ బార్ వాల్యూ 0, ఎక్స్ బార్ 0, X1 X2 X3లు మనం క్యాలిక్యులేట్ చేయలేదు. ఓకే. X1 X2 X3 వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. X1 X2 X3లు ఏమవుతాయి? ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ కాబట్టి వై మీదే ఉంటాయి. అంటే దాని అర్థం ఎక్స్ బార్ వాల్యూ ఈక్వల్ టు 0, X1 ఈక్వల్ టు 0, X2 ఈక్వల్ టు 0, X3 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. కాబట్టి ఈ యొక్క టర్మ్స్, ఈ ఈ టర్మ్స్ అన్నీ కూడా 0 అయిపోతాయి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎస్ వై వై యాక్సిస్ క్యాలిక్యులేట్ చేయాలంటే నీకు X1 కావాలి. X1 అంటే ఏంటి? వై యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్ కొన్నటువంటి డిస్టెన్స్. ఇది వై యాక్సిస్ అయితే ఇది సెంట్రాయిడ్ కొన్నటువంటి డిస్టెన్స్. సెంట్రాయిడే దీని మీద ఉంది. ఇంకా వై యాక్సిస్ నుంచి హార్జాంటల్ డిస్టెన్స్ ఏమీ ఉండదు కాబట్టి అది 0 అయిపోతుంది. ఓకే. సో కాబట్టి X1 X2 X3లు అన్నీ కూడా 0నే. సో కాబట్టి మనం ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ వీటి వరకు మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ అబౌట్ D1 అండి? ఫస్ట్ పార్ట్ యొక్క D1 ఎంత? ఫస్ట్ పార్ట్ యొక్క డెప్త్ మీ నోట్స్ లో చూడండి. D1 డెప్త్ 15 ఆఫ్ సార్. 15. వెరీ గుడ్. 15 ఇంటూ B1 ఎంతండి? 15 ఇంటూ 6 60 క్యూబ్ బై 12 సార్. ప్లస్ D2 ప్లస్ 900. ఓకే సార్. 900. 200 సార్. ఇది 0 కదా. అది వాల్యూ 0. ఇవే ఎస్ ఎక్స్ సార్. బార్ 0నే, X1 0నే. 0 స్క్వేర్ చేస్తే 200. 0 అయిపోతుంది. ఇది ఎస్. మొత్తం కూడా ఇది అయిపోతుంది. D2 200 ఇంటూ 15 క్యూబ్ బై 12 సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ద సెకండ్ పార్ట్ ఇది 15 ఇంటూ 200 క్యూబ్ బై 12 సార్. 15 ఇంటూ 200³ 200 క్యూబ్ బై 12. సింప్లిఫై దిస్, టెల్ మీ ద ఆన్సర్.
Sir, 1.03 into 10 power 7, sir. Very good. 1.03 into 10 power 10 7 power 7, sir. centimeter power 4. Oh, yes. ఓకే. సో ఇదండి దీని యొక్క పొజిషన్. ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడండి. డిఫికల్ట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ మనం మెయిన్ కాన్సెప్ట్ పెట్టాల్సింది ఏంటంటే క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. అక్కడతో ఆ చాప్టర్ అయిపోతుంది. అంతే కదా. ఇదే ప్రొసీజర్ ఏది తీసుకున్నా, ఏ సెక్షన్ Yes, తీసుకున్నా sir. కానీ నీకు ఇదే ప్రొసీజర్. ఓకే. Yes, sir. నెక్స్ట్ గో ఫర్ ఎనదర్ ప్రాబ్లం. ప్రాబ్లం అర్థమైంది కదమ్మా ఐ సెక్షన్ కి. Yes, sir. నెక్స్ట్ టేక్ Yeah, అర్థమైంది, sir. సి సెక్షన్. డిటర్మైన్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. It is 2 centimeters, 2 centimeters, 8 centimeters, 12 centimeters. It is symmetrical about which axis? Sir, both axes, sir. Both axes ఎలా అవుతుంది? ఎక్స్ యాక్సిస్ సెంటర్ గుండా వెళ్ళింది అనుకో, పైన కింద ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. అంటే సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ వచ్చింది. వై యాక్సిస్ Yes, sir. సెంటర్ గుండా Why వెళ్తే నీకు 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయా? no, sir. రావు కదా. అంటే ఏంటిది? No. ఓన్లీ సిమెట్రికల్ అబౌట్ Exact. ఎక్స్ యాక్సిస్. Exact. అక్కడ రాస్తారు మీరు ఎగ్జామ్ లో, సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి మీరు ఓన్లీ ఎక్స్ బార్ మాత్రమే క్యాలిక్యులేట్ Exact. చేస్తారు. వై బార్ ఏమైపోతుంది? జీరో. 0. సో ఇది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు? 3 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. 3. 3. Okay. నేను ఇలా కన్వర్ట్ చేస్తున్నాను, మీరు కూడా అదే తీసుకుంటే మనకి సేమ్ ఆన్సర్స్ వస్తాయి. సో 3 పార్ట్స్ కాబట్టి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. సో ఎక్స్ బార్ ఫార్ములా ఏం పోతుంది? A1 x1 plus A2 x2 plus A1 x1 plus A2 x2 plus A3 x3 by A1 plus A2 plus A3, sir. A1 plus A2 plus A3. So like that. So now calculate A1, A2, A3 అమ్మా. డయాగ్రామ్ Okay. డ్రా చేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. A1 బేస్ ఎంత? 8 సెంటీమీటర్స్, డెప్త్ 2 సెంటీమీటర్స్. సో A1 ఈక్వల్ టు B1 D1. సో 8 into 2 that is 16. 16 సెంటీమీటర్స్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ ఎలా ఉంది? ఈ పార్ట్ ఈ పార్ట్. సో దీని యొక్క బేస్ ఎంత? 2 సెంటీమీటర్స్. అండ్ హైట్ వచ్చేసరికి టోటల్ డిస్టెన్స్ 12 సెంటీమీటర్స్ అండి. పైన 2 సెంటీమీటర్స్ పోయింది, కింద 2 సెంటీమీటర్స్ పోయింది. మనకు 8 ఉండేది ఎంత? centimeters. ఎంతమ్మా? 8 centimeters, 8 sir. సెంటీమీటర్స్. ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. సో A2 ఈక్వల్ టు B2 ఇంటూ D2. B2 వాల్యూ 2 ఇంటూ D2 వాల్యూ 2, 8, sir. 16 సెంటీమీటర్స్. 10 centimeters. నెక్స్ట్ థర్డ్ వన్, థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్ బేస్ ఎంత? పైన ఇచ్చారు 8 centimeters. 8 8 సెంటీమీటర్స్ centimeters. కాబట్టి ఇది కూడా 2. సో A3 ఈక్వల్ టు B3 D3. సో B3 వాల్యూ ఇస్ 8, D3 వాల్యూ ఇస్ 8 into 2 16 is సెంటీమీటర్స్. 16 centimeters square. Next, the important step is you have to calculate the X bar.
ఎక్స్ బార్ అంటే x1 కావాలి. x1 ఏమైంది? ఫస్ట్ పార్ట్ y యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్. y ఇక్కడ ఉంటే y యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్. x అంటే ఏం చేయాలి? b/2నా d/2? రెక్టాంగిల్ కి b/2నా d/2నా? డి లెంత్ బై 2 సార్. ఓకే, బి బై లెంత్ 2. బై 2 అంటే b1/2. b1 ఎంత 2. అండి? 8. 8/2 దట్ ఈక్వల్ టు 4 cm. 4 నెక్స్ట్ 4 వాట్ అబౌట్ సెంటీమీటర్. x2? x2 x2 కూడా రెక్టాంగులర్ కాబట్టి ఏమవుతుంది? సెకండ్ పార్ట్ b2/2. దానికి 2 ఇంకేం బై యాడ్ చేయవసరం లేదు, ఎందుకంటే నీకు ఫస్ట్ పార్ట్ y యాక్సిస్ ని టచ్ చేసే ఉంది, సెకండ్ పార్ట్ y యాక్సిస్ ని టచ్ చేసే ఉంది, థర్డ్ పార్ట్ y యాక్సిస్ ని టచ్ చేసే ఉంది. ఓకే, సో వాట్ అబౌట్ b2 వాల్యూ ఎంత? సెకండ్ పార్ట్ యొక్క బేస్ ఎంత? 2 టూ సెంటీమీటర్స్. టూ బై టూ 2 ఈక్వల్ బై టు 2 సెంటీమీటర్. 1 సెంటీమీటర్. నెక్స్ట్ టెల్ మీ x3. y యాక్సిస్ నుంచి థర్డ్ పార్ట్ యొక్క సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎంత? రెక్టాంగిల్ కి ఎక్స్ బార్ ఫార్ములా ఏంటమ్మా? రెక్టాంగిల్ కి ఎక్స్ బార్ ఫార్ములా బీడీ క్యూబ్ బై 12. అది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. నువ్వు క్యాలిక్యులేట్ చేస్తుంది సెంట్రాయిడ్. సారీ. L/2 b/2 చేసాం కదా బేస్. ఇదే ఎస్ ఎస్ సార్. b3/2 అంతేనా కాదా? సార్ B3 బై b3 వాల్యూ ఎంత అండి? 8. సో 8/2 2. ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. 4 సెంటీమీటర్. Now substitute these values a1, a2, a3, x1, x2, x3. మీరు ఎంత చేసినా ఈ యొక్క x1, x2, x3లు తెలియకపోతే ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. అందులో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక క్లారిఫై చేసుకోండి. ఓకే, సో సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ a1, a2, a3, x1, x2, x3. What is the value of x bar? 3 సార్. 3. Very good. 3 centimeters. నెక్స్ట్ స్టెప్ we have to calculate the moment of inertia. x బార్ వచ్చేసింది, y బార్ వచ్చేసింది. సో కాబట్టి ix క్యాలిక్యులేట్ చేయండి. ix ఏమవుతుంది? ix1 ప్లస్ IX1 ప్లస్ ix2 IX2 ప్లస్ IX3. ix3. సో అంటే i1 ప్లస్ a1h1 స్క్వేర్ ప్లస్ i2 ప్లస్ a2h2 స్క్వేర్ ప్లస్ i3 ప్లస్ a3h3 స్క్వేర్. i1 ఫస్ట్ పార్ట్ కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్. ఫార్ములా ఏంటంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఇందాక చెప్పే ఫార్ములా bd³ B1 D ఎస్ d1 ప్లస్ a1 ఇంటూ h1 ఏమవుతుంది? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు Y బార్ మైనస్ Y1 y బార్ మైనస్ y1 Y1 ఫోర్. హోల్ స్క్వేర్. సో సిమిలర్లీ అదే రాస్తావు. b1 d1 ఎస్ సబ్స్టిట్యూట్ చేయి, a1 సబ్స్టిట్యూట్ చేయి. y బార్ వాల్యూ ఏంటిది? సిమెట్రికల్ అబౌట్ x యాక్సిస్ కాబట్టి x బార్ ఒకటే ఉంటుంది. y బార్ ఈక్వల్ టు 0 y1 ఈక్వల్ టు 0, y2 ఈక్వల్ టు 0, y3 ఈక్వల్ టు 0. సో సెషన్ ఎండ్ అవుతుంది. అది సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పమ్మా ఈ గ్యాప్ లో రిమైనింగ్. ఓకేనా? ఓకే ఎస్ సార్. b2 క్యూబ్ బై 12 ప్లస్ a2 ఇంటూ
y bar minus y2 whole square plus b3 d3 cube by 12 plus a3 into y bar